ల్యాప్టాప్లను వరుస దొంగతనాలు చేస్తున్న నిందితుడిని కేపీహెచ్పీలో పోలీసులు అరెస్ట్ చేశారు. మేస్త్రి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న జీవ గణేష్ కు కుమార్తో పరిచయం ఏర్పడింది. ఇలానే కొనసాగితే కష్టమని భావించి అధిక మొత్తంలో డబ్బులు గడించడానికి ల్యాప్టాప్లు చోరీలకు నిర్ణయించుకున్నారు. దానికోసం ముంబై వెళ్లి మెలకువలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి విద్యార్థులు, ఉద్యోగులు నిద్రపోతుంటే వారి ల్యాప్టాప్లు కొట్టేసి అమ్ముకొని జల్సాలు చేసేవారు. ఇవాళ పెట్రోల్ బంక్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న జీవ గణేష్ ను పట్టుకున్న పోలీసులు అతని నుంచి 6 ల్యాప్టాప్లు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కుకట్పల్లి, కేపీహెచ్పీ, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదయ్యాయని కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. స్టూడెంట్స్ ఇల్లు తీసుకొని ఇండివిజువల్గా డోర్స్ తెరుచుకొని నిద్రపోతున్న సమయంలో ఈ ల్యాప్టాప్స్ దొంగతనం చేశారు. ఈ ఎల్ఐజీ ఫేజ్ 1లో 3 ల్యాప్టాప్లు, ఒక మొబైల్ ఫోన్ పోయింది. ఫేజ్ 7లో ఒక ల్యాప్టాప్ హెచ్పీది దొంగతనమైంది. ఎంబెడెడ్ టీమ్స్ అలర్ట్ చేసుకొని తిరుగుతుండగా ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ బంక్ దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్, ఎలియాస్ గణేష్. ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ పటంచెరు, సంగారెడ్డిలో. అతను ఎంక్వైరీ చేయగా కేపీహెచ్బీలో ప్లస్ కుక్కట్పల్లిలో, మియాపూర్లో ల్యాప్టాప్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. మొత్తము 10 ల్యాప్టాప్లు, మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమాండ్కు తరలించారు.